సేఫ్టీ పరంగా ఎంత ప్రామిసింగ్గా ఉంటుంది క్యాంపస్లో? సో మంచి క్వశ్చన్ అడిగారు దీప్తి గారు. ఎందుకంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్ నుంచి ఇప్పుడు మహారాష్ట్ర కానీ బెంగళూరు వెళ్ళినా కానీ ఏ పేరెంట్కైనా అరే పిల్లలు బస్సులో ఎట్లా వెళ్తారు, మంచిగా వెళ్తున్నారు, దిగిన తర్వాత రూమ్కి వెళ్ళారಲ್ಲ, ఇప్పటికి మా డాడీ నేను ఇంటికి వెళ్ళాలి ఫోన్ చేస్తూ ఫోన్ ఉంటారు. చేస్తారు. కరెక్ట్, వెరీ కామన్ ప్రాక్టీస్ ఇన్ ఎవ్రీ మనం హౌస్. అది సముద్రాలు దాటి వెళ్ళినప్పుడు ఏ పేరెంట్ అయినా చాలా లైక్ కంగారు పడుతుంటారు, కరెక్ట్ రూమ్కి వెళ్ళామా, సేఫ్ ఉన్నామా, కరెక్ట్ టైంకి తింటున్నారా అని. సో అందుకే మనకి ఈ యూనివర్సిటీ అయితే చాలా సేఫ్ అండి. ఇన్ హౌస్ క్యాంపస్ అయినా కానీ ఆఫ్ క్యాంపస్ అయినా చుట్టుపక్కల ఏరియా కానీ 24/7 సర్వేలెన్స్ ఉంటుంది. పోలీస్ ప్రొటెక్షన్ కూడా చాలా బాగుంటుందండి. మనకి యూనివర్సిటీలో కూడా సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు. మనకైనా ప్రాబ్లం వచ్చినా జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా అయిందని చెప్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. మనకు మెయిన్గా ర్యాగింగ్ కానీ నైట్ హరాస్మెంట్ కానీ అలాంటివి ఏముండవు. కంప్లీట్లీ సేఫ్టీ ఎన్వైర్న్మెంట్. మెయిన్గా ఏ పేరెంట్ కన్నా లైక్ ఎవరైనా సరే చాలా హాయిగా ఉండొచ్చు. మనకి ఏ ప్రాబ్లం అయినా యూనివర్సిటీలో మనకు కమిటీ ఉంటుంది. ఎనీ ప్రాబ్లం గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ఏ ప్రాబ్లం వచ్చినా ఆ కమిటీకి వెళ్ళి చెప్తే విత్ ఇన్ 24 అవర్స్లో మనకు సాల్వ్ చేస్తారు ఎనీ ప్రాబ్లం. సో మనం ఏ లైక్ నైట్ తిరిగేటప్పుడు భయపడదామా, అలా వచ్చి ఏమైనా అటాక్ చేస్తారు అలాంటివి ఏముండేయండి. కంప్లీట్లీ సేఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. మళ్ళీ ఇది వచ్చేసి గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి కొంచెం ఏమైనా కానీ గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఎవరైనా వేరే కంట్రీస్ నుంచి వచ్చి కూడా ఇక్కడ ఏమన్నా తిక్కమక్క చేసినా వాళ్ళని డిపోర్ట్ చేసి వాళ్ళ కంట్రీకి పంపిస్తారు. అంత స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది.